ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాగ్దానంగా, నన్ను గనపరచువానిని నేను గనపరచుదును. నన్ను గనపరచువానిని నేను గనపరచుదును. 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. చూడండి లేఖనాల్లో, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఇది చాలా విలువైన మాట. ఎందుకంటే ఏలీ కుటుంబాన్ని అహరోను సంతానంలో యాజకులుగా ఉంచకుండా దేవుడు వారిని అనర్హులుగా తీర్పు తీర్చడానికి తెలియచేస్తున్నటువంటి మాట ఇది. కాబట్టి యాజకత్వం చేస్తున్నటువంటి ఏలీ కుటుంబ సభ్యులు ఏరిగా ఉన్నారు, వారి కుమారులు ఎలాగుంటున్నారు, ఆ స్థితిని బట్టి ఈ మాట అంటున్నాడు, నన్ను గనపరచువాని నేను గనపరచుదును. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేసుకొని మనం ధ్యానించవచ్చు. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు హన్నా స్తుతి గీతము. రెండవది ఏలీ కుమారులు 12వ వచనం నుండి 26వ వచనం వరకు ఏలీ కుమారుల యొక్క వివరాలు ఉంటాయి. మూడవది ఏలీ శిక్షకు సంబంధించిన ప్రవచనం 27వ వచనం నుండి ఆఖరి వరకు, అంటే 36వ వచనం వరకు మనకు కనబడుతుంది. కాబట్టి ఎవరైతే దేవుని గణపరుస్తారో వారికి ఘనత దక్కుతుంది. నిర్గమాకాండము 29:9. అహరోనుకును అతని కుమారులకును గట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారికి అగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలను. అహరోను కుమారులను ఆ రీతికి ప్రతిష్ఠించారు. కానీ పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి అంటే చూద్దాం. ఇంకొక మాట, మనం 91వ కీర్తనలో చక్కటి మాట ఉంది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదును. 91:14 మనకి ఈ మాట కనబడు. ప్రేమించిన ఎడల తప్పిస్తా అంటున్నాడు, నామం ఎరిగిన వాడు గనుక ఘనపరుస్తా అంటున్నాడు. కాబట్టి ఘనతను పోగొట్టుకునే పరిస్థితి ఏలీ కుటుంబానికి కలిగినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18:9. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినడలా దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాప పడుదును. చాలా విచిత్రమైన మాట కదా. దేవుడికే సంతాపం కలిగే పరిస్థితి. ఎందుకంటే ఆయన దృష్టికి ఎలా ఉంటుంటే మనం ఆశీర్వాద కారణం అవుతాం. చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మన స్థితి దిగజారిపోవటానికి, పాడైపోవటానికి కారణము మన నడవడికయే, మన ప్రవర్తనే అని తెలియచేస్తుంది. కాబట్టి తను గణపరచు వారిని గణపరుస్తానంటున్నాడు. చూడండి, ఈ మన భాగానికి 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 సమూయేలు 2:29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును కొరవబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయుచున్నావు. ఈ విజయాన్ని బట్టి మనకు చెందవలసిన ఘనతను పోగొట్టుకున్నారు. అంటే ఏలియా పోగొట్టుకున్నట్టుగా మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి దేవుని సంధిలో ఎప్పటికప్పుడు సరిదిద్దబడిన వారంగా మనము ఉండాలి. 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఎవరైతే దేవుని కొరకు జీవించగలుగుతారో వారు హెచ్చింపబడేవారుగా ఉంటారు, దేవుడు గణపరచబడేవారిగా ఉంటారు. 22వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు నాయన. మేము
నీచులము దరిద్రులము కానీ మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు. అయినను మేము ఇంకనూ నీకు దూరంగా ఉంటే, నిన్ను గనపరచని వారే ఉంటే, ఈ దినాన నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గనపరుచుతున్నారనే గ్రహింపును కలిగి సాగుటకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన దేవుని యొక్క కృపా కనికరం మనందరికీ ఎల్లవేళలా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.